ఆ ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవులు ఎలా ఉండాలంటే, ఈ లోకంలో మనం జీవిస్తున్న రోజులు లోకంలో అనేక పాపాలు చెలరేగుతున్నాయి. హత్యలు, ఆత్మహత్యలు, మోసం, దోపిడీ, అన్యాయం, ఎక్కడ చూసినా కానీ పాపం చెలరేగుతుంది. కానీ ఈ యొక్క పాపం లోకంలో క్రైస్తవులు జీవించినప్పుడు ఎలా ఉండాలంటే, ఒక చేప సాక్ష్యం ఇస్తుందంట. చూడండి, నేను సముద్రంలో ఉప్పు నీటిలో పెరుగుతున్నాను, కానీ ఆ ఉప్పు నాకు అంటదు, ఆ ఉప్పు నా శరీరంలోకి రాదు. ఉప్పు నీటిలో బతుకుతున్నాను, కానీ ఆ ఉప్పు నా యొక్క శరీరాన్ని తాకకుండా నేను బతుకుతున్నాను అని చెప్పేసి ఒక చేప సాక్ష్యం ఇచ్చిందట. అదే విధంగా ఈ లోకంలో మనం జీవిస్తున్నాం, కానీ లోకానికి చెందిన వారం కాదు మనం క్రైస్తవులం. లోక పోకడల ప్రకారం పోయేవారం కాదు. అలనాడు మరి లోకమంతయు పాపంతో నేను ఉన్నప్పుడు ఒక కుటుంబం నీతిగా బ్రతికిందంట. అది ఎవరంటే నోవా కుటుంబం. ఆ విధంగా ఈరోజు నీవు నేను బ్రతకాలి, మన కుటుంబాలు కూడా బ్రతకాలి. ప్రియ సహోదరి సహోదరులారా, చాలా మంది కూడా మరి ఈ యొక్క లోక పోకలతో ఈ యొక్క లోకం యొక్క మరి పోకడలతో రాజ్యపడుతూ జీవిస్తూ ఉన్నారు. అది క్రైస్తవత్వం కాదు, అది నిజమైన దేవుని యొక్క విశ్వాసి కూడా కాదు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అంటున్నాడు, మీరు లోకంలో ఉన్నారు, కానీ మీరు లోకానికి చెందిన వారు కాదు. మీరు యు ఆర్ ఇన్ ద వరల్డ్ బట్ నాట్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పేసి అంటున్నారు. లోకంలో ఉన్న వస్తువులను కావచ్చు, ఈ లోక ఆశలను కావచ్చు, మనము జయించి వాటి ద్వారా దేవుణ్ణి మనం చేరుకోవాలి. అందుకు ఒక పాట ఉంది, లోకము దానిలో ఉన్న వ్యామోహం గతించిపోవును, నీ సంపదలున్న చోటనే నీ హృదయం ఉండును, శవములున్న చోటనే రాబందులుండును, ప్రభు చిత్తం నెరవేర్చిన చిరంజీవిగా నిలచేదవు. లోకము దాని ఆశలు గతించిపోవును, కానీ ప్రభు చిత్తం నెరవేర్చిన వాడు నిత్య జీవమును చిరంజీవిగా ఉండడు. ప్రియ సహోదరి సహోదరులారా, లోకము దాని ఆశలను గతించిపోవును, కావున ప్రభు చిత్తమే మన జీవితంలో బ్రతికున్న రోజులు కూడా ఉన్నతమైన జీవితం జీవించి మరి ప్రభుకి ప్రీతి పాత్రమైన జీవితాన్ని జీవించడం. ప్రైజ్ ది లార్డ్.